హాయ్ అండి అందరికీ. వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చికెన్ పికిల్ అండి, చికెన్ పచ్చడి. ఈజీగా తయారు చేసుకోవచ్చండి మన ఇంట్లోనే. నేను ఒక 1/2 kg చికెన్ తీసుకున్నాను. దాన్ని నీట్గా వాష్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు అలాగే సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి ఒక 5 minutes అలా పెట్టేశానండి. ఒక 10 నిమిషాలు మనది కాదు అనుకుంటే ఈజీగా మనం ఇంట్లోనే చేసుకొని తినేయవచ్చండి చికెన్ పచ్చడి. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా, చాలా స్పైసీగా ఉంటుంది. ఒక 5 minutes పక్కన పెట్టేసిన తర్వాత ఒక బాండల్లోకి, ఉత్త బాండల్ అండి, నూనె ఆయిల్ ఏం తీసుకోవద్దు. ఉత్త బాండల్లోకి చికెన్ వేసి బాగా వాటర్ పోయేంత వరకు, దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇనిగిపోయేంత వరకు బాగా వేయించుకొని పక్కా తీసి పెట్టేసుకుందామండి. నేను చూపించిన విధంగా తీసేసి పక్కన పెట్టేసుకోండి. అలాగే దానికి కావాల్సిన మసాలాలు ఏంటంటే కొంచెం జీలకర్ర, అలాగే ఆవాలు, కొన్ని మెంతులు, ధనియాలు, 4 ఇలాచి, ఒక దాల్చిన సగం చెక్క, అలాగే 4-5 లవంగాలు, అలాగే మిరియాలు అన్నీ బాగా వేయించేసుకొని కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి పక్కన పోసి పెట్టుకోవాలండి ఏదైనా మూతలో. తర్వాత అవి ఆరిన తర్వాత మిక్సీలో దాన్ని పొడి చేసి పెట్టేసుకోండి. అలాగే నేను వీడియోలో చూపించలేదండి, అంటే అంత టైం లేదు, అంటే అప్పటికే నేను 9:30 ఆ టైంలో చేస్తున్నానండి చికెన్ పిక్కలు. అందుకని తర్వాత మీరేం చేయాలంటే అల్లం వెల్లుల్లి పేస్టు దంచి మిక్సీలో వేసి మెత్తగా మిక్సీలో వేసి పట్టేసుకోండి. మీకు మసాలా ఎక్కువ అంటే గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను చూపించిన విధంగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఇలా చికెన్ డీప్ ఫ్రై చేసుకోవాలండి. మరి అంత ఎక్కువగా చేసుకోవద్దండి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు చేసుకోండి. అలాగే ఆ నూనెలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నానండి. బాగా మిక్స్ చేసేసుకోండి. ఆ స్మెల్ మొత్తం పోవాలి. స్మెల్ అలాగే ఉండింది అనుకోండి పచ్చడి చెడిపోతుందండి. అలాగే స్మెల్ పోయేంత వరకు మీరు బాగా కలుపుకోండి. అది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుందండి అల్లం వెల్లుల్లి పేస్టు. తర్వాత చికెన్ వేసేసుకోవాలండి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మనం ఇందాక మసాలా తయారు చేసి పెట్టుకున్నాం కదండి, అన్నీ వేసి పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడి కూడా దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని, అలాగే నేను 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ వేస్తున్నానండి. అలాగే 2 స్పూన్లు కారం వేస్తున్నానండి. బాగా కారం అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని, అలాగే మిక్స్ చేస్తామంటే మనకి బాగా బురుగు అనేది వస్తుందండి. బాగా అలాగ చూడండి, కారం వేసినప్పుడు పైన బురుగు వస్తుందండి. ఆ బురుగు కొంచెం లైట్గా వచ్చిన తర్వాత ఆపేసుకొని పక్కన తీసి పెట్టేసుకోవాలండి. తీసి పెట్టేసుకొని బాగా చల్లారిన తర్వాత 2 నిమ్మకాయలు, 2 అంటే 2 నిమ్మకాయలు గింజలు తీసేసుకొని బాగా జ్యూస్ చేసుకొని పెట్టుకొని, దీని చికెన్ పచ్చడి బాగా ఆరిన తర్వాత ఆ నిమ్మకాయ రసం దీంట్లో వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోండి. బాగా ఆరిన తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి, నిమ్మకాయ రసం వేసి ఇలా ఉంటుందండి. అలాగే దీన్ని ఒక జార్లోకి కానీ లేక గ్లాస్ది ఉంటుంది కదండి మన ఇంట్లో, దాన్నైనా ప్లాస్టిక్ దాంట్లోనే దేంట్లోనైనా డబ్బాలలో తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా ఉంది కదండి చికెన్ పచ్చడి. రేపు మీకు చూపిస్తాను నేను తినేటప్పుడు. బాయ్ అండి. ఓకే, లైక్ చేయండి.